ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వేసవి సెలవులు పొడిగింపు, రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ద్వారా కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం అనేది, దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం స్కూల్ సెలవులపై విషయమై రాజ్భవన్ విద్యాశాఖ తలపడుతున్నాయి. అనగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో స్కూల్ టైమింగ్స్ చేంజ్ చేసి పాఠశాలలు నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అయితే పాఠశాలలో వేసవి సెలవును పొడిగించాలంటూ రాజ్భవన్ నుంచి రాష్ట్ర సిఎస్ కు తాజాగా ఉత్తరం విడుదలైంది. ఈ నేపథ్యంలో స్థానికంగా కొంత చర్చ కొనసాగుతుంది. ఇందుకు సంబంధించి జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న వార్తా కథనాల ప్రకారం అయితే ఏప్రిల్ 15 నుంచి మే 15 వరకు బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్కూల్ హాలిడేస్ అయితే ప్రకటించింది. అయితే నేపథ్యంలో మే 16న స్కూళ్లు తిరిగి ప్రారంభం అయితే కానున్నాయి. అయితే అక్కడ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవడంతో స్కూలు ఆ సమయ వేళలో మార్పు చేసి స్కూలు నడిపిస్తున్నారు. ఈ క్రమంలో రాజ్భవన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉత్తరం అయితే అందింది. రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పాఠశాలలో వేసవి సెలవులు మరికొన్ని రోజులుగా అనగా జూన్ మొదటి వారం వరకు పొడిగించాల్సిందని రాజ్భవన్ నుంచి సిఎస్ కు ఉత్తరం విడుదలైంది. సెలవులు పొడిగించడం ద్వారా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు రాష్ట్రంలో అత్యధికంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కలుగుతుందని పేర్కొనడం జరిగిందనమాట. అయితే రాజ్భవన్ నుంచి ఉత్తరం అందడంతో స్థానికంగా కొంత చర్చ జరుగుతుంది. అయితే సంబంధించిన శాఖల సెలవుల విషయమై ఏ నిర్ణయం తీసుకుంటున్నదని తెలియాల్సి వేచి ఉండాల్సిందే. గతంలో రాజ్భవన్ విద్యాశాఖ మధ్య ఈ వాతావరణం నెలకొందన్న ఆ వార్తా కథనాలు అయితే పేర్కొంది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అయితే యథావిధిగా అయితే ఉండబోతున్నాయి. ఎప్పుడైతే హాలిడేస్ ఇచ్చారో హాలిడేస్ నుంచి ఓపెన్ డేస్ వరకు అయితే సేమ్ అదే డేస్ అయితే ఉండబోతున్నాయి. దీనిపైన చూడాలి మరి ఏమన్నా రివ్యూ అయితే ఇలాంటి ఉష్ణోగ్రతలకు సంబంధించి. ప్రస్తుతానికి అయితే జూన్ నెలలో అయితే వాతావరణం చల్లబడే అవకాశాలు అయితే ఉంది. ఆ లోపు ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే కనుక మీకు వెంటనే వీడియో రూపంలో తెలియజేస్తానండి.